హాయ్ అండి, నేను మీ వల్లి వద్దరాజు. వెజిటబుల్ బిర్యానీ కుక్కర్లో సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక క్యారెట్ సన్నటి తరుగు, ఒక బంగాళదుంప ముక్కలు వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిగా గ్రీన్ పీస్ కూడా వేసుకుని మరోసారి కలిసేలాగా వేయించుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే ముక్కలు మగ్గాయి అన్నమాట. నేను కప్పున్నర రైస్ తీసుకున్నాను. సేమ్ కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పున్నర రైస్ తీసుకున్నాను. 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వాటర్ మరుగుతుండగా రైస్ వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని 2 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అరకప్పు పెరుగు, ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు విజిల్ పెట్టకుండా సిమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పొడి పొడిగా చాలా టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ.